పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. బ్యూటిఫుల్ బిల్ పేరుతోని అమెరికాలో అది పెట్టుబడిదారి దేశమే, సహజంగానే దాని సహజ లక్షణాలు అవి. దాని సహజ స్వభావం ఏంటంటే పెట్టుబడిదారుల్ని మరింత ధనికులు చేయటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదరికాన్ డెఫినేషన్స్, ఇండియా పేదరికం డెఫినేషను, అమెరికా పేదరికం డెఫినేషన్ నిర్వచనాల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలో అంటే పౌష్టికాహారం ఉండదు, త్రాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు, పొలం ఉండదు, సొంత ఇంటి స్థలం ఉండదు, వైద్య ఉపాధి రంగాలకు సంబంధించి దివాణం ఉండదు. 2300 3300 క్యాలరీలు ఫుడ్ తింటే 2900 3300 క్యాలరీలు రోజు తినగలిగి ఉంటే వాడు బీపీఎల్ పైన ఉన్నట్లు లెక్క, బిలో పావర్టీ లైన్, పేదరికపు గీత పైన ఉన్నట్లు లెక్క వేస్తారు. కానీ అమెరికాలో చూస్తే అట్లా ఇదేలే. కానీ అయితే పెట్టుబడిదారీ సమాజం యొక్క స్వభావం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తూ ఉంది. సుమారుగా 200-300 సంవత్సరాలు బట్టి, లేకపోతే 500 సంవత్సరాలు బట్టి మనం చూస్తూ ఉన్నాం. మొదట ఆదిమ సమాజంలో యజమాని బానిస వ్యవస్థ ఉండేది. దాని తర్వాత భూస్వామి సమాజానికి వచ్చిన భూస్వామి కూలీ వ్యవస్థ ఉండేది. దాని తర్వాత పెట్టుబడిదారుడు, ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి అయితే ఉందో శ్రామికుడు కిందకు వస్తూ ఉంది. సో ఇప్పుడు ఇందులో కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ రాయడానికి ముందు, లేకపోతే ఆదిమ కమ్యూనిజానికి ముందు, లేకపోతే ప్రభుత్వ రంగంలో వ్యవస్థ నడవటం వల్ల ప్రజలకి మేలు జరిగింది అనేది, ప్రైవేటు వాళ్ళు మేలు చేయడం సాధ్యం కాదు, అంతా సెల్ఫిష్ ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అంతా బ్రేక్ అయిపోతుంది. అందుకోసం ప్రభుత్వ రంగం ఒకటి ఉండాలనేది మనం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో అది ఉండటం వల్లనే ప్రజలకి, ముఖ్యంగా ఎవరైనా భేద సాదా ఏదైనా వచ్చినప్పుడు, బ్లాక్ మార్కెటింగ్ వచ్చినప్పుడు, మనం కొద్దాకలు మన దినచర్యలో మనం ఉంటాం కదా. మన దినచర్యలో మనం ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి బాగోగులు చూడమని చెప్పేసి మనమే పనులు కట్టి, మనమే ఓట్లేసి, మనమే వాళ్ళ ప్రజాప్రతినిధులు చేసి, వాళ్ళు టీఏలు ఇచ్చి, డిఏలు ఇచ్చి, జీతాలు ఇచ్చి, పార్లమెంట్లో మా సమస్యలు మాట్లాడండి రా అని చెప్తూ ఉంటాం. కానీ పెట్టుబడిదారీ సమాజం యొక్క విష స్వభావం అది అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సహజంగానే అది స్వప్రయోజనాలు, కొద్దిమంది ప్రయోజనాలకే కట్టుబడి ఉంటుంది. అమెరికా దానికి అతీతమే కాదు. అట్లా చెప్పాల్సి వస్తే అమెరికా 1776 అనుకుంటాను స్వతంత్రం వచ్చి, అంటే అట్లా ఎక్కేస్తే ఇప్పటికీ 600 సంవత్సరాలు, 500-600 సంవత్సరాల పైన అవుతుంది. ఈ వాటికి మహిళా అధ్యక్షురాలు కాలేదు. కమలా హరీష్ అక్క కానీ, బిల్ క్లింటన్ భార్య అక్క పేరు ఏదో ఉంది, ఆ అక్క పేరు అక్క కానీ, చాలా పవర్ఫుల్ లీడర్స్ వాళ్ళు. ఇప్పుడున్న డొనాల్డ్ ట్రంప్, జోన్ బైడెన్ కంటే చాలా పవర్ఫుల్ లీడర్స్ వాళ్ళు. అనేక అంశాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమాజం పట్ల, దేశం పట్ల, ప్రపంచం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. అయినా కానీ లేదు, పెట్టుబడిదారీ సమాజం యొక్క స్వభావమే అంత ఉంటుంది అనేది నేను తెలియజేసుకున్నాను. ఈ బ్యూటిఫుల్ బిల్లు డొనాల్డ్ ట్రంప్ పెట్టే ఉద్దేశం శ్రామిక వర్గం నుంచి, ప్రజల నుంచి వచ్చినప్పుడు ప్రజా సమస్యలు చేస్తాడు. మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్గ స్వభావం అడిగిపోతుంది మైండ్లో. సహజంగానే వాళ్ళకు అనుకూలమైనటువంటి బిల్లే తీసుకొస్తారు. అదే కదా బ్యూటిఫుల్ బిల్లు. ధనిక వర్గాల ప్రయోజనం, ధనికుల్ని మరింత ధనికులు చేయడమే లక్ష్యంగా ఉంది. సో అందులో సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి పన్ను రాయితీలు ఇవన్నీ వాళ్ళకి దక్కకుండా ఉండేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది అమెరికన్ బ్యూటిఫుల్ బిల్కి సంబంధించి. అది కూడా అమెరికా ఆవిర్భావ దినోత్సవం రోజున అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశాడు. సో ఇది లక్షల కోట్ల విలువైనటువంటి ఈ బిల్లు ప్రత్యేకించి సంపన్నులకు ఎంతో ఊరటనిచ్చి సామాన్య మధ్యతరగతి ప్రజలని ప్రభుత్వ ఫలాలు దూరం చేస్తుంది అనేది విమర్శ. దాని స్వభావమే అంత. ఇప్పుడు దాకా ఏం చెప్పింది అది. ఇంకేం నినాదాలు చెప్తున్నారు వీళ్ళు? ఏందది ఆ నినాదాలు? అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా గెలిచింది. దేనికి గ్రేట్ అగైన్? దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా, లేకపోతే కొద్దిమంది ట్రిలియనీర్ల ప్రయోజనాలు ముఖ్యమా? ప్రభుత్వాలు ఏమైనా ప్రైవేట్ కంపెనీలా? మల్టీనేషనల్ కంపెనీలని, పెట్టుబడిదారులని దేశాధ్యక్షులు చేస్తే వాళ్ళ నుంచి ఎందుకంటే ఏం ఆశించలేము. సో ఇది పరిస్థితి. సో ఈ బిల్లును ఆమోదించేసుకునేందుకు సెనెట్, రిపబ్లికన్లను సముదాయించేందుకు ఉభయ ప్రతినిధి సభలో అధిపతులు కష్టపడ్డారు. సో దాని స్వభావం ఏదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే ఓవరాల్గా మనం చూసినప్పుడు ఇది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతితో పాటుగా, సో ఇందులో ప్రధానంగా సీనియర్ సిటిజన్స్, వయోవృద్ధులకు సంబంధించి $6,000 తగ్గింపు వంటి ఇవి కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకు వచ్చే వాటిలలో, పెన్షన్లు అలాంటి వాటిలలో. దాంతో పాటు అమెరికాలో సుమారు 12 మిలియన్ పౌరులు ఆరోగ్య బీమా పొందలేని స్థితికి వచ్చారు. సో వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల. సో 17 మిలియన్ల వేతన జీవుల నుంచి దోపిడీ చేసి ట్రంప్ సంపన్నులు, కార్పొరేటర్ ప్రయోజనాలు కల్పిస్తూ ఉన్నారు. ఇది నేను కాదు, ప్రపంచం కూడా ఎక్కుస్తున్నటువంటి అంశాలు అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో దాంతో పాటుగా
ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ స్థానిక సంస్థల పన్నుల తగ్గింపులను అంటే సాల్ట్గా పిలిచే వీటిని 3 రెట్లు పెంచారు. ఈ పనులన్నీ కట్టేది సామాన్య మధ్యతరగతి ప్రజలు, పరోక్ష పనులు. సో వీళ్ళ మీద అయితే పెంచారు, ధనికులకి లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. 5 ఏళ్ల కాలంలో $40,000 పెరిగినాయి ఈ రూపంలో వచ్చేటువంటి ఈ సాల్ట్ పనులు పేద మధ్యతరగతి ప్రజలు కట్టి. సో వ్యాపారవేత్తలకు 100% ఊరటనిచ్చే విధంగా కొన్నింటిని రద్దు చేశారు. కానీ ఇక సంపన్న కుటుంబాలకు మేలు జరుగుతుంటే అల్పాదాయ వర్గాలు మాత్రం ఏడాదికి $1,600 అధిక భారం మోసే పరిస్థితికి నెట్టివేయబడ్డారు. మోడీ మెడికైడ్, ఫుడ్ ఎయిడ్లతో కోత విధించడమే ఇందుకు కారణం. మెడికైడ్ పౌష్టికాహార ప్రయోజనాల ప్రత్యక్షంగా లేకపోతే ఆ ప్రయోజనాల పరంగా చూసినప్పుడు ట్రంప్ తన కొత్త చట్టం ద్వారా $1.2 లక్షల కోత వేశారు. సో మెడిక్లెయిమ్ అనేది ఆరోగ్యానికి సంబంధించి ఫుడ్ పౌష్టికాహారానికి సంబంధించింది. సో బహుళజాతి సంస్థల ప్రతినిధులు, కార్పొరేట్ పెట్టుబడిదారు యొక్క ప్రతినిధులు, దేశాధ్యక్షులు అయితే వాళ్ళ విధానాలు, వాళ్ళ ఫ్రెండ్స్ అట్లనే ఉంటారు, వాళ్ళ విధి విధానాలు కూడా అట్లే ఉంటాయి. వాళ్ళ నుంచి మనం ఎక్కువ ఆశించినాం. ప్రజలు చేసుకున్న కర్మ అది, దానికి ఎవడేం చేస్తాడు. $350 బిలియన్ సరిహద్దు జాతీయ భద్రతా ఎజెండా కోసం కేటాయిస్తూ ఉన్నారు. అమెరికా, మెక్సికో సరిహద్దుల్లో లక్షల మంది వలస జీవుల డిటెన్షన్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు బిల్లులో నిధులు ప్రతిపాదించారు. సరైన పత్రాలు లేని వారందరినీ అక్రమ గ్రహాంతర వాసులు అని చెప్పి ట్రంప్ వీటికి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సరిహద్దు గస్తీ వాటికి సంబంధించి దేశ భద్రత, అంతర్గత వ్యవహారాలు దాన్ని మనం బిల్లుకు సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏందనేది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఇది. ఇక రక్షణ వ్యవస్థ, పెంటగాన్కు నౌకా నిర్మాణం, ఆయుధ వ్యవస్థలను బిలియన్ల కొద్ది డాలర్లు కేటాయించింది. ఈ రక్షణ రంగంలో సిబ్బంది, జనులు వాళ్ళు యుద్ధాలు చేస్తారు, ఆయుధాలు అమ్ముతారా, అదే కథ. సో దోపిడీదారుడికి ఎప్పుడు దొంగలు వస్తారు, మనం సెక్యూరిటీ పెట్టుకోవాలి, అదే ఉంటుంది. రక్షణ విభాగానికి $100 కోట్ల నిధులు ఉంటాయి. 2029 నాటికి పూర్తి చేసే విధంగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికాలో $175 బిలియన్ వ్యయంతో గోల్డెన్ డోమ్ను క్షిపణి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తొలి విడతగా $25 బిలియన్ ఈ బిల్లులో కేటాయించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో దీంతో పాటుగా బ్యూటిఫుల్ బిల్లు నిరుపేదలకు అందే సాయంపై కోత విధించడం తీవ్ర విమర్శకు దారితీసింది. గర్భిణీలు, వికలాంగులు, చిన్నారులకు అందించే సాయం వృధా అని, మోసం అని, దుర్యోగం అవుతున్నదని పేర్కొనడం రిపబ్లికన్లు డెమోక్రాట్లు ఉంటారు. సో వీళ్ళ మీద అండి, గర్భిణీ స్త్రీలు, వికలాంగులు, పిల్లల మీద వాళ్ళ డిపెండెన్స్ పాపం, పెట్టుబడిదారి స్వభావం అది. వాళ్ళ నుంచి రిటర్న్స్ పెట్టుబడిదారి యొక్క స్వభావం వికలాంగుల నుంచి కూడా డబ్బులు లాక్కోవాల, పనులు తెప్పించాలనే కార్యక్రమం ఏదైతే ఉందో అది పెట్టుబడిదారి సమాజం. లాభాపేక్ష మరొకటి కనపడదు. మా మేడం నాకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది, వాళ్ళు మారరా అని చెప్తూ ఉంటుంది. నిజమే అది. సో 80 గంటల పని విధానానికి సంబంధించి నెలకు 80 గంటలు పని విధానంలో 65 ఏళ్ల పైబడిన వారు, 14 ఏళ్ళ పైబడిన పిల్లలున్నా కూడా ఈ బిల్లులో నిబంధనలు అర్హులై ఉండాలి. ఇంకా మెడిక్లెయిమ్కి సంబంధించి పౌరులు ఇప్పుడు $30 అదనపు చెల్లింపు భరించాలి. అమెరికాలో 7.1 కోట్ల మంది మెడిక్లెయిమ్ ఆధారపడి ఉన్నారు. 40 మిలియన్ల మంది పౌష్టికాహార పథకం కింద సాయం పొందుతున్నారు. 40 మిలియన్లు అంటే సుమారుగా 1 కోటి మంది దాకా ఉన్నారు. 40 మిలియన్లు అంటే 40 లక్షల మంది. 40 మిలియన్లు అంటే 10 లక్షలు. 40 మిలియన్లు అంటే చూడండి. సో ఈ కోతలు విధించడం ఇదిగా ఉంది. అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ పేర్కొనడం ప్రతిపక్ష పార్టీలకి కోపంగా ఉంది. సో డెమోక్రాట్ బిల్లును వ్యతిరేకించినందుకు శతవిధాలా ప్రయత్నించిన అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చట్టరూపంలోకి తెచ్చేంతవరకు, సో బలం ఉన్నప్పుడు వాళ్ళని గెలిపించినప్పుడు వాడు బిల్లు చేసుకున్నాడు. సో ఇప్పటికే మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే ఉన్నదో ఈ బిల్లు ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకి, వికలాంగులకి, సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకి, మెడిక్లెయిమ్కి సంబంధించి ఇట్లా అనేక విభాగాలు ఏదైతుందో బాధితులకు సంబంధించి ఈ బిల్లును బుట్టదాఖలు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ విధంగా నష్టం జరుగుతూ ఉంది. సో బ్యూటిఫుల్ బిల్ అంటే పేదలను కొట్టి పెద్దలకు పెట్టడం, కాకులను కొట్టి గద్దెలకు పెట్టినట్టుగా ఉన్నది తప్ప మరొకటి కాదు. సో బ్యూటిఫుల్ బిల్లో బ్యూటీ లేదు, అందులో ఫుల్ లేదు. బ్యూటీ అంతా ధనికులకి, ఫుల్ అంతా ధనికులకి, నీళ్ళంతా పేదలకి, సామాన్య మధ్యతరగతి వర్గాలు తప్ప మరొకటి కాదని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, నేను గైడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్యాన్ని. థ్యాంక్ యూ.